హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ది కటింగ్ వీడియో ప్రీవియస్ వీడియోలో ఉందండి, చూడండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ పైన మెయిన్ క్లాత్ని రివర్స్లో పెట్టి కుట్టుకోవాలండి. ఇదైతే కట్ వర్క్ అండి. చిన్న కట్స్ వచ్చాయండి. ఇలా కట్స్ వచ్చిన దగ్గర టంక్షన్ను పైకి లేపి రౌండ్ తిప్పుకుంటూ స్లోగా వీడియోలో చూపిన విధంగా కుట్టుకోవాలండి. ఈ విధంగానే మొత్తం హ్యాండ్ అంతా స్టిచ్ చేసుకోవాలండి. సెకండ్ హ్యాండ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రౌండ్స్ కట్స్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలండి. అప్పుడే ఫ్రంట్కి మంచిగా రౌండ్ వస్తుంది. ఈ కట్ అనేది నీట్గా కనబడుతుందండి. చూడండి, ఇలా వేలుతో ఫ్రంట్ సైడ్కి ఇలా అని ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ కూడా ఇలానే ఇలా రౌండ్గా మెల్లగా తిప్పుకుంటూ వేసుకోవాలండి. ఇదే విధంగా కట్స్ వచ్చిన ప్రతిసారి స్లోగా ఇలా టంక్షన్ను పైకి లేపి మెల్లగా కుట్టుకోవాలండి. నాకైతే లైనింగ్కి జాయింట్ పడిందండి, క్లాత్ సరిపోలేదు. ఇలా అయితే జాయింట్ వేయాలండి, ఈజీగా ఉంటుంది. చూడండి, వీడియోలో ఇలా జాయింట్ వేసి రివర్స్ తిప్పాలండి. ఇప్పుడైతే హ్యాండ్ని మిడిల్కి ఫోల్డ్ చేసి హ్యాండ్ పొడవు ఒకసారి చూసుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. మధ్యలోకి మార్క్ చేయండి. తర్వాత వచ్చి హ్యాండ్కి లోతు తీయాలండి. ఇలా అయితే చిన్న కర్వ్ ఇచ్చి ఇలా లోతు కట్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ కూడా అదే విధంగా రెండు సైడ్స్ ఫ్రంట్ వచ్చే విధంగా లోతు కట్ చేసుకోవాలండి. ఇవైతే ఫ్రంట్ సైడ్ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి డోరీస్ అండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. 1 ఇంచ్ క్లాత్ తీసుకోవాలండి. పొడవు వచ్చేసి 20 సెంటీమీటర్స్, 20 ఇంచెస్ అండి. 1/2 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టి కుట్టాలండి. నెక్స్ట్ అయితే ఇలా రివర్స్ తీసుకోవాలి డోరీని. ఇలా 2 డోరీస్ రెడీ అయిన తర్వాత కింద వచ్చేసి ఇలా కుచ్చు కుట్టుకోవాలండి. ఆ కుచ్చు కోసం 3.5 వెడల్పు, 3.5 ఇంచెస్ పొడవు అండి. ఇలా మలిచి డోరీని మధ్యలో పెట్టి కుట్టాలండి. అంతే, డోరీస్ రెడీ అండి. వర్క్ బ్లౌజ్కి ఎప్పుడైనా డోరీస్ పెట్టుకోవాలండి, లేదంటే వర్క్ బ్లౌజ్ జారిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ లైనింగ్ మిషన్ మీద పెట్టి మెయిన్ క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టి ఒక పిన్ పెట్టుకోవాలి జారకుండా. నెక్స్ట్ ఇలా స్లోగా అయితే కుట్టుకోవాలండి. ఈ రౌండ్స్ చిన్న చిన్న కర్వ్స్ వస్తుంది కదండి, ఈ కట్ వర్క్కి ఇలా టంక్షన్ని మెల్లగా లేపి రౌండ్ వచ్చిన దగ్గర ఇలా స్లోగా స్టిచ్చెస్ వేసుకోవాలండి. డోరీస్ కూడా ఇప్పుడే పెట్టేస్తున్నానండి నేనైతే 2 సైడ్స్ కూడా. తర్వాత వచ్చేసి ఇలా కర్వ్స్ దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ముందు సైడ్ తిప్పినప్పుడు ముడతలు లేకుండా నీట్గా ఉంటుందండి. అలాగే కట్ వర్క్ కూడా నీట్గా కనబడుతుంది. ఇప్పుడైతే ఫ్రంట్కి తిప్పి చూడండి, ఇలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైన మెయిన్ స్టిచ్ వేసుకోవాలండి. కటింగ్ వీడియో ఎవరికైనా కావాలంటే ప్రీవియస్ వీడియోలో ఉంది, చెక్ చేయండి. ఇదే విధంగా నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. స్లోగా వేలు మీదకి రాకుండా నిదానంగా స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ను కూడా ఇదే విధంగా ఫస్ట్ లైనింగ్ వేసి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ని రివర్స్లో వేయాలండి. వర్క్ ఉన్న క్లాత్ని వచ్చేసి లైనింగ్ పార్ట్ మీద వేయాలండి. ఇదే విధంగా కుట్టుకోవాలి. 2 సైడ్స్ డోరీస్ అటాచ్ చేసి ఇలా కుట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ డాట్స్ని ఎలా కుట్టుకోవాలో చూడండి. ఇలా షోల్డర్స్ మధ్యలోకి మలిచి 4 ఇంచెస్ డాట్ వేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా షోల్డర్స్ మధ్యలోంచి మలిచి 4 ఇంచెస్ డాట్ వేసుకోవాలి. ఈజీ అండి, దీనికి ఏం మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టీ అండి.
ఇలా డాట్ వేసిన దగ్గర చిన్నగా కర్వ్ ఇవ్వాలి, మలవాలండి. చిన్న కుచ్చు పెట్టుకోవాలి, మనం లంగాకి ఫ్రిల్స్ పెడతాం కదా అలా. నెక్స్ట్ బ్యాక్ సైడ్కు మలిచి నెక్స్ట్ ఒక కుట్టు వేసుకోవాలండి, వీడియోలో చూపెట్టిన విధంగా. బ్యాక్ సైడ్కు మలిచి ఇప్పుడైతే పెద్ద కుట్టు వేయాలండి. హెమ్మింగ్ చేశాక ఈ కుట్టు రిమూవ్ చేసుకోవాలి. హెమ్మింగ్ బదులు పైపింగ్ కూడా చేసుకోవచ్చండి, అదైతే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. తనైతే హెమ్మింగ్ చేయమని చెప్పిందండి, అందుకే నేను ఇలా అయితే కుడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా కుట్టుకున్నాక సైడ్కి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కదలకుండా. నెక్స్ట్ వచ్చేసి డాట్స్ అండి, ఉక్సుల పట్టి దగ్గర 2.5 ఇంచెస్ మధ్యలో. నెక్స్ట్ కింద డాట్ వచ్చేసి షోల్డర్స్ మధ్యలో కింద డాటు, ఈ రెండింటి డాట్ మధ్యలో చంక దగ్గర డాట్ వస్తుందండి. ఇదే విధంగా కుట్టుకోండి. కింద డాట్ మాత్రం 1 ఇంచ్ 2 ఇంచెస్ వస్తుంది. సైడ్ డాట్ అండ్ ఉక్సుల డాట్ వచ్చేసి 1/2 ఇంచుతో అండి సన్నగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఫ్రంట్ సైడ్కి తిప్పి షేప్ పెట్టిని అటాచ్ చేసుకోవాలి. తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. షేప్ పట్టిని అయితే ముందే ప్రిపేర్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఉక్సుల పట్టి, ఉక్సుల పట్టిని పైన కింద ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచేసి ఇలా కుట్టాలి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ కానీ ఇలా కుట్టాలండి. తర్వాత బ్యాక్కి మలిచి కుట్టుకోవాలి. ఇప్పుడైతే ఉక్సుల పట్టి రెడీ. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ స్టిచ్ వేసుకోవాలండి. పట్టీని ఇలా కిందికి ఫోల్డ్ చేస్తాం కదా, కాజా పట్టీని మాత్రం మెయిన్ క్లాత్ పైనకి ఫోల్డ్ చేసి ఇంకొక పార్ట్ కుట్టుకోవాలండి. ఇప్పుడైతే రెండు రెడీ, ఉక్సుల పట్టి కాజా పట్టి. బ్యాక్ పార్ట్ పైన ఫస్ట్ ఉక్సుల పట్టీని పెట్టి ఇలా కుట్టుకోవాలండి. 2 స్టిచ్చెస్ అయితే వేయాలి. నెక్స్ట్ కాజా పట్టి పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టి కుట్టుకోవాలి, వీడియోలో చూపెట్టిన విధంగా. 2 షోల్డర్స్ కరెక్ట్గా మిడిల్లో ఉండేలాగా చూసుకొని 2 స్టిచ్చెస్ అయితే వేయాలండి. హ్యాండ్స్ని ఎప్పుడైనా కూడా మధ్యలో నుంచే కుట్టుకోవాలండి. చూడండి వీడియోలో మనమైతే మధ్యలో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఇలా బ్యాక్ సైడ్కు ఫస్ట్ స్టిచ్ వేయాలి. తర్వాత ఇలా ఫ్రంట్ సైడ్కి అండి, ఫ్రంట్ సైడ్కి వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్కి లోతు తీసుకున్నాం కదా, అలానే ఇలా రెండు కలిపేసి స్టిచ్ వేసుకోవాలండి. కంపల్సరీ బ్లౌజెస్కి అయితే ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలండి, లేదంటే ఫ్రంట్ సైడ్ ముడతలు వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇంకొక స్టిచ్ వేయాలండి. ఇలా 2 స్టిచ్చెస్ వేయడం వల్ల చంకలో క్లాత్ పీకలకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే హ్యాండ్ రెడీ అండి. సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి, మధ్యలో నుంచే కుట్టాలి ఎప్పుడైనా కూడా హ్యాండ్స్ వచ్చేసి. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ కోసం అయితే వెడల్పు చూసుకోండి. వెడల్పు వచ్చేసి 34 అండి. 8.5 into 4 = 34 కదా, అన్నీ 8.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి 11 అండి, 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ నడుం దగ్గర నుండి హ్యాండ్ వరకు ఇలా డాట్స్తో మార్క్ చేసుకొని దీని మీద స్టిచ్ వేసుకోవాలండి. సైడ్స్ 3 స్టిచ్చెస్ వేయాలండి. ఒకవేళ కుట్టు లూజ్ ఫిట్ అయినా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలా నీట్గా అయితే స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగానైతే కుట్టుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్టిచ్ వేయాలండి. స్టిచ్ వేసి మిగిలిన క్లాత్నంతా కట్ చేయాలి.
ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకున్నా పర్లేదు, కానీ లేకపోయినా కూడా ఇలా కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాక నీట్గానే ఉంటుందండి. లోపల పువ్వులు గుచ్చుకోకుండా ఇలా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే రెడీ. ఎలా ఉందో చెప్పండి.